గుడ్డు ఫుడ్ లోపల మనము ఆలు రవ్వ ఫింగర్స్ స్నాక్ గురించి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: వేయించిన బొంబాయి రవ్వ అరకప్పు, పెరుగు పావు కప్పు, ఉడికించిన ఆలుగడ్డలు 2 అల్లం పేస్టు అర స్పూన్, చాట్ మసాలా అర స్పూన్, జీలకర్ర పొడి అర స్పూన్, మిరియాల పొడి అర స్పూన్, ఉప్పు నూనె తగినంత, కార్న్ ఫ్లోర్ పావు స్పూన్. తయారు చేసే విధానం: ప్రాసెస్ ఆర్ మెథడ్. వేయించిన రవ్వను పెరుగుతో కలిపి పావు గంట పాటు కలిపి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఆలుగడ్డ గుడ్లు, మిర్చి, అల్లం పేస్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి పిండిలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ ఆ ముద్దను పొడవుగా వత్తుకోవాలి. మన వేళ్ళలాగా, ఫింగర్ లాగా 2 అరచేతుల మధ్యలో పెట్టి ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చేసిన తర్వాత వాటిని నూనె బాగా వేగాక స్టవ్ను స్విమ్ చేసి అందులో వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలు రవ్వ ఫింగర్స్ తయారు. దీన్ని చట్నీతో కానీ, కొబ్బరి పచ్చడి కానీ, పల్లీ చట్నీతో కానీ, లేదా టమాటా సాస్తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలందరూ ఇష్టపడతారు. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, మనకు ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఈవినింగ్ ఈ రెయిన్ సీజన్లో రోజొక రకం స్నాక్స్ కావాలి కదా మన పిల్లలకి. కొద్దిమంది ఆలుగడ్డ తినని పిల్లలు ఉంటారు, కాబట్టి వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందరూ కూడా శ్రమ అనకుండా ఓపికతో పిల్లలకు రకరకాల స్నాక్స్ చేసి పెట్టండి. అవే వాళ్ళకు జీవితంలో మనము పెట్టే అందమైన, అతి మధురమైనటువంటి, అతి ప్రేమతో ఇచ్చినటువంటి స్నాక్స్. అందరూ చక్కగా తింటారు, ఆనందంగా తింటారు. 2 ఆలుగడ్డలు కాదు, నేను 2 ఆలుగడ్డలే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాబట్టి ఎన్ని ఆలుగడ్డలు తీసుకుంటామో దాని మెజర్మెంట్తో ఇవన్నీ వేస్ట్ చేసినట్టయితే టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా తింటాం ఫ్రెండ్స్. తప్పకుండా చేస్తారు కదా, చెయ్యండి. ఎలా ఉందో తిని చూసి మనకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.